ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు అనెను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 6వ వచనము. యూదులలో చాలామంది క్రీస్తుని అంగీకరించలేదు. అంగీకరించిన చాలామంది అనేకులకు యేసే క్రీస్తుని ప్రకటించారు. అయితే కొందరు ఎదురు తిరిగేవారు, దూషించేవారు. అలాంటప్పుడు పౌలు తన బట్టలు దులుపుకొని మీ నాశనానికి మీరే కారకులు అని చెప్పి వచ్చేసేవాడు. ఈ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు మనం చూస్తుంటాం. అయితే పౌలు గారిలాగా శాంతియుతంగా చెప్పరు, కానీ దాడికి ఎదురు దాడి, మాటకు ప్రతి మాట మాట్లాడి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నారు. అవునా కాదా? మీరే చెప్పండి. నిజమే కదా? చెప్పినప్పుడు వినాలి, వింటే బాగుపడతారు. వినకపోతే వారి నాశనానికి వారే కారణమవుతారు కదా. ఈ లాజిక్ తెలిస్తే గొడవలు ఉండవు. చెప్దాం, వినేవారు వింటారు, వినని వారు వినరు. ప్రతి ఒక్కరికి ప్రతిఫలం ఉంటుంది. దేవునికి మాత్రమే మనం దగ్గర అవ్వాలి. మనుషులతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.